నమస్కారం శ్రీసిద్ధ ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఇప్పటికి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారి ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురు. నమస్తే, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మెయిన్ పేపర్లో చూడండి సార్. చూద్దాం సార్. ముందుగా సాక్షిలో చూస్తే నేడు రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ ముగిసిన విదేశీ పర్యటన. జగన్ వచ్చేస్తున్నారు. ఇది ఈజీ వివక్ష. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి రెడ్డి. కవ్వించి కలబడాలి. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పడకం. ఓకే. నేడే తుది పోరు. నేడు చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్. నేడు ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6:30 గంటలకు ఎన్నికల ఫలితాలు అంటే 6 గంటలకి ఎలక్షన్ అయిపోద్ది కాబట్టి 6:30కి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. పిక్చర్ వచ్చే అవకాశం ఉంది మనకు. చల్లటి రేయే వేడెక్కునులే. పట్టణీకరణ ప్రభావంతో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. భారత నగరాల్లో 60% వేడి రాత్రులే. ఓకే. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి అమిత్ షా. కొత్త విత్తనాలు వేద్దాం, పెట్టుబడి ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దాం అని చెప్పేసి వచ్చింది సార్. ఇవి ప్రధాన వార్తలు సాక్షిలో. ఇక ఈనాడు చూస్తే ముందు సీఎస్ చూసి వెళ్ళారు, తర్వాత రౌడీ మోకలు వచ్చాయి. జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాక రంగంలోకి తిరిగిన త్రిలోక్ ముఠ. అసైడ్ భూముల గురించి జరుగుతూ ఉన్నాయి. ఓటర్ నాడిపై ఎవరైనా చెప్తారు. నేడే ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6:30 గంటల తర్వాత వెల్లడి. మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం విరమణ. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఏబీవీ కూడా ఇచ్చినట్టున్నారు. సజ్జలపై క్రిమినల్ కేసు. వైకాపా కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు. పోలీస్ స్టేషన్లో తేదేపా లీగల్ సెల్ ఫిర్యాదు. ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు. డొనాల్డ్ ట్రంప్ దోషే. హష్ మనీతో ముడిపడిన 34 కేసుల్లో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు. నాగ్పూర్లో నిప్పుల వాన. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. దేశవ్యాప్తంగా భగభగలు. 40 మందిని బలిగొన్న వడగాల్పులు. 25 మంది పోలింగ్ సిబ్బంది అంటాం. గుత్తేదారులకు నిధుల ధార. వాటర్ గ్రిడ్ పనుల్లో 427 కోట్లకు టెండర్. ఇవి ఈనాడులో వచ్చిన వార్తలు సార్. ఇక చివరికి ఆంధ్రజ్యోతిలో చూస్తే నేటితో తెర. సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. విజయంతో విరమణ. జగన్ కక్ష సాధనకు పాల్గొన్న పోలీసు యూనిఫామ్లోనే ఏబీవీ రిటైర్మెంట్. గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం. భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు. ఓకే. ఇప్పటికైనా తగ్గుద్దేమో బంగారం రేటు. వాలంటీర్లు లబోదివో. ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు. ఓకే. అల్లుడి గిల్లుడు భోగాపురంలో తవ్వే కొద్ది బూదన్నారు. ఇవి సార్ ప్రధాన చూడండి. జిల్లా వార్తలు చూస్తే రెడ్ జోన్గా కౌంటింగ్ కేంద్రం. రేపు 4వ తేదీ వచ్చేసాం. అంటే నెల కూడా మారింది. ఇక 3 రోజులకోనే 3వ రోజుకే ఇవాళ అయిపోయిందని ఇక 2 రోజులే ఉంది. రేపు ఎల్లుండే ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లని కలెక్టర్ గారు, ఎస్పీ గారు పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైజ్ ఇంజనీరింగ్ కళాశాల అంటే పెళ్ళూరు, ఒళ్ళూరు మధ్యలో దాంతో రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్గా ప్రకటించి అది 6-వే రోడ్డు కదా. ఒకవైపుకి ట్రాఫిక్ అంటే నేషనల్ హైవే కాబట్టి నేషనల్ హైవే కాబట్టి దాన్ని ఒకవైపు బ్లాక్ చేసేసి ఒకవైపు నుంచే రాకపోకలు జరిగే విధంగా అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక 156 గ్రామాల్లో ఇప్పటికే పికెటింగ్ నిర్వహించారు. నిన్న కూడా ఒంగోలు టౌన్లో ఈ ర్యాలీని కూడా నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేయడం కూడా జరిగింది. ఇటువంటివి 156 గ్రామాలని గుర్తించారు. అంటే ఘర్షణలు జరిగేటటువంటి గ్రామాలు. వాళ్ళ దగ్గర ఈ ఏదైతే బీఎస్ఎఫ్ ఫోర్సు, కేంద్ర బలగాలు ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరితోటి కూడా ఒక పికెటింగ్ నిర్వహించి ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించారు. అల్లరి మోకలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఎటువంటి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళ వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటం, వాళ్ళ మీద కేసులు కట్టడం. అలానే రౌడీ షీట్ కూడా ఏర్పాటు చేస్తాం. రౌడీ షీట్ ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో వాళ్ళు కోలుకోలేరు. అలానే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఈ ఉద్రేకంలో వాళ్ళు ఏదైనా దాంట్లో పాల్గొన్నారనుకోండి, వాళ్ళకి వీసాలు కూడా రద్దు అయ్యేదానికి అవకాశం ఉంది. పాస్పోర్ట్స్ కూడా రద్దు అయ్యేదానికి అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత ఉద్యోగంలోకి పోయేదానికి కూడా అవకాశం ఉండదు. అలానే ఇప్పుడు ఉద్యోగాల్లో చేసుకోవాల్సినటువంటి పిల్లలు కూడా ఈ వీటిలో ఘర్షణలో వాటిలో పాల్గొన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయ్యేదానికి ఇవన్నీ కూడా నిన్న ఎస్పీ గారు
అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి నోటి ద్వారా సమాచారం ఇవ్వటం, సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటం, వాటిని నమ్మి ఇది కావద్దని చెప్పి కూడా మొత్తం మీద అందరికైతే అవగాహన కల్పించారు. మరి ఆ రోజు కామ్గా జరుగుతుందని చూద్దాం. అంటే అసలు కౌంటింగ్ కేంద్రంలో జరిగేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కౌంటింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఏజెంట్లని అందరినీ కూడా ఈ బ్రీత్ ఇది ఉంటుంది, ఎనలైజ్ ఉంటుంది కదా, లిక్కర్ ఏదన్నా తీసుకుంటారో దాన్ని తోటి కూడా పరీక్ష చేసి లోపలికి పంపించే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏజెంట్లు ఉన్నారనుకోండి, ఏజెంట్లు ఒకవైపు ఉంటారు, వీళ్ళు ఒకవైపు ఉంటారు, మధ్యలో మెష్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఈవీఎంలు వాళ్ళు తాకేటటువంటి అవకాశం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈవీఎం నొక్కుతారు, దీంట్లో ఒక 1000 ఓట్లు పడినాయి అనుకున్నాం అనుకోండి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయి అని చెప్పి దాన్ని ఏదో ఉంటుంది కదా సమ్మరీ డేటా కొట్టంగానే దాని మీద పడతాయి. క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు, అంటే ఈ 1000 ఓట్లకు సంబంధించి ఇవన్నీ వచ్చినాయా లేదని వాళ్ళకి చూపిస్తారు. ఎట్లా ఇది అని, ఓకే అయిపోయింది సార్, ఈ పలాని ఈవీఎం నెంబర్ ఇది, దీంట్లో వైసీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని, కాంగ్రెస్కి ఇన్ని, ఇండిపెండెంట్ ఇన్ని అని రాసుకుంటారు. అది అవుట్, దాని సంగతి అవుట్, దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అంటే ఇదివరకు అయితే ఏమిటంటే ఈ బ్యాలెట్ పేపర్లు ఉంటే బ్యాలెట్ పేపర్లు అందరూ పరీక్ష చేసి చూసేవాళ్ళు. ప్రతి బ్యాలెట్ పేపర్ని కూడా ఏజెంట్లు చూసేవాళ్ళు. ఈ గీత మీదకి ఏమన్నా మార్క్ వచ్చిందా, ఈ వీటి పక్క ఏదన్నా కరెక్ట్ ఇంకో చోట ఏదన్నా పడిందా, ఇవన్నీ లేట్ అయిపోయేది. ఇప్పుడు అదంతా కూడా ఏముండదు. కాబట్టి గొడవలు తగ్గేది పోలింగ్ కేంద్రం, అక్కడ కౌంటింగ్ కేంద్రంలో గొడవలు జరిగేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బయట ఏదన్నా ఈ ప్రభావం ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తం చేశారు కాబట్టి అందరికి కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి గొడవల్లోనే ఇప్పటికి చాలామంది జైలుల్లో ఉన్నారు. పాపం వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు కూడా లేరు. ఎవరు విడిచిపెడతారు? నాయకులు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు, వీళ్ళని విడిచిపెట్టేవాళ్ళు లేరు. అంత డబ్బు ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత కూడా కార్యకర్తకు ఉండదు. కాబట్టి ఇవన్నీ కొంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ని బాగా తెలుసుకుంటే కార్యకర్తలు వీళ్ళు మంచిది. ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయులకి ఆరోగ్య కార్డులు ఉండవట. మామూలుగా ఈఎస్ఐ కార్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటుంది. అది ఎయిడెడ్ స్కూల్స్లో ఉండే వాళ్ళకి ఆరోగ్య కార్డు ఉండదట. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి చేయించుకోవటమే ఉంది. దీనికి సంబంధించి మొన్న కరోనా సమయంలో అయితే 169 మంది చచ్చిపోయారు. ఈ ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసే టీచర్స్కి మళ్ళీ కారుణ్య నియామకాలు కూడా ఉండవట. వాళ్ళకి అయితే రూల్ ఏముంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఉండవట. మరి దీనికి కొంత పోరాటం అయితే చేశారు ఎయిడెడ్ ఉద్యోగులు. చాలా కళాశాలలు ఉన్నాయి కదా, పాఠశాలలు చాలా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఈ ఎమ్మెల్సీలు బాగా కృషి చేశారు. ఎమ్మెల్సీ అంటే టీచర్ ఎమ్మెల్సీస్ ఉంటారు కదా, వాళ్ళు బాగా కృషి చేసినట్లున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా అంగీకారానికి వచ్చింది, వీళ్ళకి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని. హెల్త్ కార్డులు ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆరోగ్య పరిరక్షణ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో 412 మందికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జరుగుతుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయం. అంటే ఇది ఇంటే ఇంకా వీళ్ళకి ఎక్కువ ఆరోగ్యశ్రీ వర్తించదు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇది వర్తిస్తుంది కాబట్టి మంచి నిర్ణయం ఇది. నిన్న యాంటీ పొగాకు డే నిర్వహించారు కదా, నిన్న జీజీహెచ్లో కూడా దీని మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. సిగరెట్లో గొప్పతనం ఉంది. గొప్పతనం అంటే అదే మంచి చేస్తుంది కాదు. సిగరెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక విధ్వంసకరమైనటువంటి అంశము. అది బయట నుంచేమో అది కాలుద్ది, దాని లక్షణం బయట నుంచి అది కాలుద్ది, లోపలికి పోయి మనల్ని కాలుస్తుంది. అది అంటే కత్తికి 2 వైపులా పొదులు అంటారు చూసారా, అట్లా సిగరెట్కి 2 రకాల లక్షణాలు. తను కాలుతుంది, తను కాల్చేవాడిని కూడా కాలుస్తుంది. అంతవరకే కాదు, ఇక చుట్టుపక్కల ఏం లేని కూడా కాలుస్తుంది. కాబట్టి ఇది చాలా విషానికంటే కూడా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఒక రకంగా డాక్టర్స్ కూడా ఆ లిక్కర్ని కొంత మోతాదులో తీసుకోమని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. కానీ సిగరెట్ని మటుకు అసలు తీసుకోవద్దంటారు. ఎందుకంటే ఈ సిగరెట్టు, ధూమపానం, లిక్కర్ అనేది కూడా ఎలాంటిదంటే అదేదో అన్నదమ్ములు లాంటివి. లిక్కర్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా సిగరెట్ తాగుతాడు. కాబట్టి ఈ రెండింటిని నిషేధించమని, దీనివల్ల క్యాన్సర్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్పి నిన్న అవగాహన సదస్సును కూడా పెట్టారు. హనుమత్ జయంతి నగరంలో హనుమత్ జయంతి అంటే బాగా ఉత్సాహం. ఎందుకంటే వినాయకుడిని ఎలా అయితే అందరు భక్తులు దగ్గరికి తీసుకుంటారు, ఆంజనేయ స్వామిని కూడా అందరు భక్తులు అలానే దగ్గరికి తీసుకుంటారు. అంటే వీళ్ళిద్దరికి కులాలు మతాలు చూడరు.
అందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు కానీ, ఆయన ప్రదర్శించినటువంటి దాసత్వం, ముందుగా ఏమిటంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండమంటారు చూసారా, ఎప్పుడు ఆయన నిదానంగా ఉంటాడు. ఎప్పుడు ఆయన ఎంత గొప్ప కార్యక్రమం చేసినా సరే అంతా శ్రీరాముడి దయ అంటాడు. ఇప్పుడు లంకకి 1100 యోజనాల దూరం ఎగరగలిగినటువంటి వాడు రాముల వారు ఎగిరి వెళ్ళలేకపోయాడుగా, ఆంజనేయ స్వామి ఎగిరి వెళ్ళగలిగాడు. అప్పుడు రాముల వారి కంటే ఆంజనేయ స్వామి బలవంతుడు అన్నట్లే లెక్క ఒక రకంగా. కానీ ఆ చైల రావణాసురుడు అన్నటువంటి వాడిని ఆంజనేయ స్వామి చిన్న వయసులోనే ఒక పిడిగుద్దు గుర్తితే అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆంజనేయ స్వామి చిన్న వయసులో ఉండగా రావణాసురుడిని కొడితే స్పృహ తప్పి పడిపోయాడు. అంతటి బలశాలి. అటువంటి వాడు రావణాసురుడిని సంహరించలేడా? కానీ ఈ కార్యక్రమం నేను చేయకూడదు, నా స్వామి చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని లంకకి తీసుకువెళ్ళి వారధిని నిర్మించి లంకకి వాళ్ళందరం తీసుకువెళ్ళి ఆయన చేత సంహరింపజేసి ఆ క్రెడిట్ అంతా ఆయనకి ఇచ్చాడు. అట్లా అంటే ఆయన జీవితాన్ని చూసి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయనకి 5వ తరగతి అయిన తర్వాత మనం స్కూల్లో పిల్లల్ని చేరుస్తాంగా. ఈ రోజుల్లో మన పిల్లల్ని స్కూల్లో చేర్చాలంటే ఎక్కడ చేరుస్తాం? అయా ఏసీ రూమ్ ఉందా, మా పిల్లలకి మినరల్ వాటర్ ఇస్తారా, మధ్యాహ్నం పూట స్నాక్స్ పెడతారని అడుగుతాం. కానీ సూర్యుడిని వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఎక్కడ చదువుకుంటావురా అని అడిగితే నేను సూర్యుడి దగ్గర చదువుకుంటాను. అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళేది ఎట్లా, సూర్యుడి దగ్గర చదువుకునేది ఎట్లా? చదువుకోవటం వీలు కాదు కదా. అంటే మనం ఎవడైనా సరే చెమటోడిస్తే కానీ చదువు రాదు అన్నటువంటిది ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాలి. ఇది ఆంజనేయ స్వామి భక్తి, ఇది ఇంకొక మతానికి సంబంధించి కాదు. ఆంజనేయ స్వామి యొక్క క్యారెక్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేది ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో ఉన్నటువంటి గొప్ప సందేశం. అదే వినాయకుడి యొక్క రూపంలో కూడా గొప్ప సందేశం ఉంది. అందుకని ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు ఎక్కువగా కూడా. ఈరోజు హనుమత్ జయంతి, ఆయన జయంతి. దీంట్లో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆంజనేయుడు చిరంజీవి, అంటే 7 చిరంజీవులు ఉన్నారు, దాంట్లో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. కాబట్టి ఆయన చిరంజీవిగా బ్రతికున్నాడు కాబట్టి చనిపోయిన వాళ్ళకి కదా జయంతి చేసేది. కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు వేడుకలు అని మనబడి కూడా జయంతి తీసేయకుండా జయంతి మహోత్సవాలు అని కూడా కొంతమంది జయంతి మహోత్సవాలు కాకుండా పుట్టినరోజు మహోత్సవాలు, జన్మదినోత్సవాలు అని కూడా అనమంటున్నారు. మొత్తం మీద ఏదైనా సరే మంచిది, ఒకళ్ళ మీద విశ్వాసం ఉండటం అన్నటువంటిది ఒక మంచి విషయం. అట్లా అసలు దైవం అనేది అంటే లేదు, దైవం ఉన్నాడా లేడా అని చెప్పి కొంత హేతుబద్ధమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కానీ మనకి కనిపించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు మనల్ని శిక్షిస్తాడన్నటువంటి భయం ఉంటే కానీ మనిషిలో ఈ మానవత్వ పోకడలన్నీ కూడా పోతున్నాయి ఈ రోజుల్లో. అరే ఈ పని మనం ఎదుటివాడికి పని చేస్తే మనకి రేపు తగులుతుందేమో. భారతంలో కూడా ఒక అద్భుతమైన మాట చెప్పారు. భారతంలో నాకు ఏదైతే కష్టం అనిపిస్తుందో నేను ఎదుటి వాడికి చేయకుండా ఉండటమే ధర్మం అన్నాడు. ధర్మం అంటే ఏమిటాయంటే నేను ఎదుటి మనిషి వల్ల దేనికైతే బాధపడతానో నేను అది ఎదుటి మనిషికి చేయకుండా ఉండటం, అదే ధర్మం అంటే అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి క్యారెక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది 2,18,000 మంది ఖాతాలకి పింఛన్ ఇవ్వాలి. అయితే పోయిన నెలలో లాగానే బ్యాంకు ఖాతాలకి కొంతమందికి వస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళకి 5వ తేదీ లోపల ఇళ్లకే తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అయితే వృద్ధులందరూ కూడా ఒక చిన్న విషయం ఏమిటంటే ఈరోజు వేశారని చెప్పి ఈ ఎండలో మీరు పోవాల్సినటువంటి పని లేదు. మీ పేరు మీద డబ్బులు వేశారు కాబట్టి మీ ఖాతాలో ఉన్నట్టే లెక్క. కాకపోతే సాయంత్రం 4 గంటల తర్వాత బ్యాంకులు 5 గంటల వరకు కూడా ఉంటున్నాయి ఈ రోజుల్లో పనిచేస్తున్నాయి కూడా. అసలు ఏటీఎం కార్డు ఉంటే అసలు ఈ బాధే ఉండదు, ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు. అటువంటి ఏటీఎం కార్డులు లేనటువంటి వాళ్ళు సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళి బ్యాంకులు కూడా కటింగ్ గిటింగ్ ఏం చేయటల్లా. బ్యాంకులు కూడా కొన్ని ఇనాపరేట్లో ఉంటాయి. ఇనాపరేట్లో ఉన్నటువంటి ఖాతాలకి మన డబ్బులు పండి అనుకోండి, వాడు సర్వీస్ ఛార్జీలన్నీ కట్ చేసి ఇస్తారు. కానీ ఈ పెన్షన్ విధానంలో అట్లా ఇవ్వటల్లా. ఉన్న అమౌంట్ 3,000 రూపాయలు ప్రభుత్వం వేసింది, వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తున్నారు. కాబట్టి దానివల్ల భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరు ఈ ఎండల్లో ఆ 3,000 రూపాయల కోసం మటుకు బయటికి రావకండి. సాయంత్రం చల్లబడిన తర్వాత మీ బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎండలు మొన్న 44 ఉంది, నిన్న మళ్ళీ కొంత మనకి పెరిగింది. 44.56కు పోయింది మనకి ఒంగోలులో. అంటే 5-6 పెరిగింది చాలాసార్లు. నిన్న మధ్యాహ్నం కూడా చాలాసార్లు కనిపోయింది. అంటే విద్యుత్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి, దాని ద్వారా కావచ్చు కొంత ఈ ఎక్కువ వినియోగం పెరుగుతుంది కాబట్టి డిప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా జరగచ్చు. మొత్తం మీద ఏదైనా ఎండ తీవ్రత మటుకు ఎక్కువగా ఉంది కాబట్టి
మనకి అనవసరంగా బయటికి రాకుండా ఉంటే మంచిది. చివరిగా సార్ నేడు ఎగ్జిట్ పోల్స్ ఆతృతగా ఎదురు ఈ రోజుతోటి ఎలక్షన్ ప్రక్రియ సమరం ముగిసిపోతుంది. 6 గంటలకి ఈ ఎన్నికల సమరం కూడా ముగిసిపోతుంది. దీనికి సంబంధించి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వెళ్ళి ఇటలీనే ఏంటింది లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళి ఆయన కూడా తిరిగి వచ్చేస్తున్నాడు ఈరోజు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఆయన రావడం జరిగింది. దేశ ప్రధాని కూడా నిన్న ఆయన ఓటు వేసిన తర్వాత ఆయన కూడా దీక్షలోకి వెళ్ళాడు, ధ్యానంలోకి వెళ్ళారు ఆయన కూడా. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సాయంత్రం చాలా రోజుల నుంచి ఏంటంటే ప్రీ పోల్ సర్వే అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అని చెప్పి ఈరోజు ఇవ్వాలి, అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వాలి. అది ఎలక్షన్ కమిషన్ రూల్. ఇప్పటికే దాన్ని వేరే పేరు పెట్టి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏంటంటే యాక్యురేట్గా వాళ్ళ ఎన్ని ఓట్ల మెజారిటీ కూడా రావచ్చు అనేవి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. కాబట్టి అసలు ఒక పిక్చర్ ఏదైతే ఉందో వచ్చేదానికి అవకాశం. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా కానీ ఒక 80% నిజమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ వల్ల ఉద్రేకాలకి లోనవు కావటం, అలానే ఎగ్జిట్ పోల్స్ చూసి పందాలు కట్టడం, అదే ఫైనల్ అనుకోండి, ఇవన్నీ కూడా ఊహాగానాలు ఇవి. ఎవరు వాటిని నమ్మి ఎవరు కూడా ఉద్రేకాలకి లోను కావద్దు, ఎవరు బెట్టింగులు కాయవద్దు. జరిగేదేదో విజయం ఎవరిని వరిస్తుందో ఈవీఎంలో ఉన్నాయి. అది 4వ తేదీ మనకి 8 గంటలకే ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక పిక్చర్ అనేది 11 గంటలకే ఒక పిక్చరు వచ్చేస్తుంది ఏ వైపు మొగ్గు ఉంది అనేది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడద్దు. కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అల్లర్లు చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో మన కార్యక్రమాన్ని ముగించుకుంటే ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు వస్తుంది. ఇప్పటికే మా పల్నాడులో జరిగినటువంటి గొడవలు వీటన్నిటిని చూస్తే స్పందించారు. ఇప్పుడు ఇది మనకు బీహార్ లాగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే రివ్యూ జరిగింది. ఇది బీహార్లో జరుగుతుంటాయి అలాంటిది మన బీహారు అనేది ఆంధ్రప్రదేశ్ అంటే వచ్చింది అన్నటువంటి ఇది కూడా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈ మచ్చ లేకుండా ఉండే విధంగా మనం అందరం కూడా నడుచుకుంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. మరి ఇదండి నాటి కాన్ఫిడెన్స్ పరిచే కార్యక్రమం. తిరిగి రేపు 8 గంటల 30 నిమిషాలకి ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలు మీ ముందుంటాం. నమస్కారం.